కొలువై మండల కేంద్రంలోని బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం నందు ఐసీడీఎస్ రాపూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు కొలువై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి నవచేతన యాప్పై అవగాహన కల్పించారు. ఈ శిక్షణ ద్వారా 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు స్క్రీనింగ్ చేసి ఆ స్క్రీనింగ్ లో ఏ వ్యాధులను గుర్తించాము అనేది డాక్టర్ కి రిఫర్ చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయలక్ష్మి, అంగన్వాడీ సూపర్వైజర్లు రాజేశ్వరమ్మ, రాజలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ ఈ పిల్లలకి హెల్త్ స్క్రీనింగ్ చేస్తున్నారు. బట్ అంగన్వాడీ వాళ్ళు ఇంకా ఎక్కువ పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మీకు కూడా ఈ యాప్ అందుబాటులో తీసుకొచ్చారు. సో నవచేతన యాప్లో ఏమేమి చేయాలి, హెల్త్ పరంగా మీరు పిల్లల్ని ఎలా స్క్రీనింగ్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు 0 to 6 years పిల్లల్ని హెల్త్ స్క్రీనింగ్ చేయాలి. మీరు ఇంటింటికి వెళ్ళి బిడ్డని చూసినప్పుడు ఖచ్చితంగా మదర్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ ఓకే అంటేనే మనము బిడ్డని ఎగ్జామిన్ చేయాలి. ఇది ఓన్లీ స్క్రీనింగ్ మాత్రమే. మీరు బిడ్డకి బాగలేదు అన్న సంగతి అంటే ఓన్లీ మనం ఎగ్జామిన్ చేయాలి, పేషెంట్ అబ్జర్వ్ చేయాలి. అంతేగాని మనకి ఇది పలానా రోగం ఉంది అనేది మనం కన్ఫర్మ్ చేసేయకూడదు. వాళ్ళ ముందరి పేరెంట్స్కి చెప్పకూడదు. ఒకవేళ మీకు బిడ్డకి హార్ట్ ప్రాబ్లం ఉంది అని మీకు డౌట్ వచ్చింది అంటే అమ్మ హార్ట్ ప్రాబ్లం ఉందేమో అనేసి మనం కన్ఫర్మ్ చేయకూడదు. మీరు ఓన్లీ స్క్రీనింగ్ మాత్రమే చేయాలి. మీకు అనుమానంగా ఉంది అంటే దాన్ని రెఫరల్ పెడితే మేము మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఆత్మకూరుకైనా నెల్లూరుకైనా డైస్ సెంటర్ ఉంటుంది, అక్కడికి రెఫర్ చేస్తాము. సో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఆ బిడ్డ జీవిత కాలంలో ఫస్ట్ 1000 days చాలా ఇంపార్టెంట్. అంటే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి బిడ్డకి 2 సంవత్సరాలు వచ్చేదాకా ఆ 1000 days అనేది ఆల్మోస్ట్ 80% బ్రెయిన్ డెవలప్మెంట్ అప్పుడే కంప్లీట్ అవుతుంది. సో అందుకని ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగాలి అంటే మనం ఏమేం చేయాలి? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తల్లి పోషకాహారం బాగా తీసుకోవాలి, మంచి పోషకాహారం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ సమయంలో ఏమేమి ట్యాబ్లెట్స్ వాడాలి అవన్నీ వాడాలి. వ్యాక్సినేషన్ కరెక్ట్గా టైంకి తీసుకోవాలి. ఓకేనా? సో ప్రెగ్నెన్సీ సమయంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రీక్వెంట్ హెల్త్ చెకప్స్ మేము ప్రతి నెల మనకి PMSME ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఆ ఏరియా ప్రెగ్నెంట్ లేడీ మా దగ్గరకు వచ్చి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. అండ్ ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి 4 స్కాన్స్ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా ఆ స్కానింగ్స్ చేయించుకోవాలి. NT స్కాన్ అనేది ఒకటి ఉంటుంది, 11 to 12 weeks ఆ టైంలో చేస్తాము. ఆ స్కానింగ్ చేయించుకోవడం వల్ల కరెక్ట్గా ఆ టైంలోనే మనకి లోపల బిడ్డ బ్రెయిన్ కరెక్ట్గా ఉందా లేదా మనకి తెలుసు. మనకి లేట్ అయ్యింది అంటే మళ్ళీ కరెక్ట్గా ఆ ఏజ్లో కనబడాల్సిన రిపోర్ట్స్ కరెక్ట్గా రావన్నమాట. సో మనకి హెల్త్ పరంగా 4 Ds గమనించాలి బేబీలో. అప్పటి నుంచే వచ్చిన లోపాలు అన్నమాట ఇవి. సో దాంట్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బ్రెయిన్ ఇది వెన్నెముక సంబంధించిన డెవలప్మెంట్ సరిగా లేకపోతే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అంటాము. సో దాని కింద ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది చెప్తాను. ఆ డిఫెక్ట్స్ కింద ఫస్ట్ పాయింట్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. దీన్ని ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకోవాలి డాక్టర్ అడ్వైస్ ప్రకారం. అండ్ మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో కన్సాగ్యునస్ మ్యారేజెస్ చేసుకోకూడదు. దగ్గర సంబంధము, రక్త సంబంధం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే కొంతమంది బాగానే ఉన్నారు కదా అనేసి అంటే అది రేట్ చెప్పలేము. సో మనకి అట్లా వచ్చిన తర్వాత ఏం చేయలేము కాబట్టి రాకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. లేట్ మ్యారేజెస్ జరగకూడదు. లేట్గా ప్రెగ్నెంట్ అయినప్పుడు NT స్కాన్ చెప్పాను కదా, 11 to 12 weeks స్కానింగ్ చేయించుకోవాలి అనేసి. మనకన్నా ఆ స్కానింగ్ చేయిస్తే ఇది బయటపడుతుంది. తెలిసిన డిఫెక్ట్స్, బర్త్ డిఫెక్ట్స్ అంటాము. పుట్టుకతోనే వచ్చే లోపాలు బర్త్ డిఫెక్ట్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి డెఫిషియన్సీస్ అంటే ఏదైనా లోపాలు, విటమిన్ A, విటమిన్ D అవి ఉంటాయి కదా, అవి డెఫిషియన్సీస్. మూడో పాయింట్ డిసీజెస్ అంటే వ్యాధులు. నాలుగో పాయింట్ డెవలప్మెంటల్ డిలేస్ అంటే వాళ్ళ డెవలప్మెంట్ ఆ నెలలో ఒక మనం మార్పు గమనిస్తూ ఉంటుంది బిడ్డలో. ఆ నెలలో జరగకపోతే దానికి ఆలస్యం అయింది అనేసి చెప్తాము. దాన్ని డెవలప్మెంటల్ డిలేస్ అంటాము. 0 to 6 years పిల్లలకి నవచేతన అనే ప్రోగ్రామ్ ద్వారా స్క్రీనింగ్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం పిల్లల కోసంగా. వాళ్ళల్లో ఉండే డిసీజెస్ అవి మేము స్క్రీనింగ్ మాత్రమే చేయడం, గుర్తించడం మాత్రమే, దాన్ని నిర్ధారించడం అనేది జరగదు. ఈ స్క్రీనింగ్ అనేది 0 to 6 years పిల్లలకి జరుగుతుంది. అందరి పిల్లల్లోనూ ఏమైనా అంటే కొంతమందికి స్పీచ్ డిసీజెస్,
కొంతమందికి వచ్చేసి మాట్లాడడంలో లోపము, కొంతమంది నడవడంలో లోపము, కొంతమందికి ఆలోచనలో లోపము, అలాంటి ఉన్న పిల్లల్ని మనం గుర్తించడం మాత్రమే జరుగుతుంది. దీనికి స్క్రీనింగ్ అనేసి మాకు ఒక యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యాప్లో ప్రతి బిడ్డని 0 to 6 years పిల్లల్ని స్క్రీనింగ్ చేస్తామండి. నెల్లూరు నగరానికి అత్యంత చెరువులో ఇస్కాన్ సిటీ 2 పొదలకూరు రోడ్డు హైవేకి ఆనుకుని ఉన్న నుడా అప్రూవల్ లేఅవుట్. సరసమైన ధరల్లో ప్లాట్లు, 30, 40, 50 అడుగుల విశాలమైన రోడ్లు, 170 అడుగుల పచ్చదనంతో నిండిన వాకింగ్ ట్రాక్, నిరంతర విద్యుత్ సౌకర్యం, ప్రతి ప్లాట్ కు ప్రత్యేక వాటర్ ట్యాంక్, ప్రధాన ద్వారం వద్ద ఆటోమేటిక్ వెహికల్ చెకింగ్ సిస్టమ్, LED స్ట్రీట్ లైటింగ్ సౌకర్యం. భవిష్యత్తులో పెట్టుబడి మీ కుటుంబానికి సురక్షితమైన చిరునామా ఇస్కాన్ సిటీ 2.